గూగుల్ డేటా సెంటర్ కోసం రైతుల నుంచి భూములు లాక్కున్న కూటమి ప్రభుత్వం పరిహారం అడిగితే చాలు వారిపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వందలాది మంది రైతులకు పరిహారం ఇవ్వకుండానే శంకుస్థాపనకు సిద్ధమవుతున్నారు సీఎం చంద్రబాబు. విశాఖ జిల్లా తుర్లవాడ గ్రామంలో 144 సెక్షన్ను విధించి రైతుల గొంతు నొక్కుతున్నారు. రైతుల నిరసన వ్యక్తం చేయకుండా వారు పరిహారం అడగకుండా ఊరంతా దిగ్బంధనం చేశారు పోలీసులు. అభివృద్ధి ముసుగులో అన్నదాత నోట్లో మట్టి కొడుతూ అన్యాయం చేస్తున్నారు. న్యాయం కోసం అర్థించిన వారి నోర్లను అధికార మదంతో నొక్కేస్తున్నారు. తమ భూములను తీసుకున్నందుకు పరిహారం ఇవ్వాలని అడిగితే ఊరినే పోలీసులతో దిగ్బంధించారు. ఏళ్ల తరబడి భూమిని నమ్ముకొని బతుకుతున్న వందలాది మంది తుర్లవాడ గ్రామానికి చెందిన రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారు చంద్రబాబు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రైతులతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఆ చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు రైతుల ఉసురు పోసుకునేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తర్లవాడ గ్రామం మేము ఒక సభ్యుడిని, అలాగనే మాది కూడా ఇందులో జరాది ల్యాండ్ కూడా 6 ఎకరాలు ఉందండి. మాది అది కూడా ఎస్ఎన్ ల్యాండ్ కింద తీసుకుంటాం అని చెప్పేసి మమ్మల్ని బెదిరెట్టి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు కూడా బెదిరించి మీకు నష్టపరిహారం అదే ఎస్ఎన్ ల్యాండ్, బంజర్ ల్యాండ్, అలాంటి డీ పట్ట, ఒరిజినల్ పట్ట భూమి కూడా జరాది భూమి కూడా సేమ్ ఈక్వలే అని అనుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు వాస్తవం సార్? పట్టా పుస్తకాలు ఉండడం ఏంటి, జరాయితీ ఉండడం ఏంటి, దీనికి ఎస్ఎన్ ల్యాండ్ కి దానికి ఈక్వల్ చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు కదా, అది బాగా అన్యాయం జరుగుతుంది సార్ ఆ కుటుంబాలకి అని చెప్పడం జరిగింది సార్. తుర్లవాడ గ్రామంలో 144 సెక్షన్ విధించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రైతులకు పరిహారం ఇవ్వకుండా బెదిరించడాన్ని వామపక్ష పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గ్రామంలోకి ప్రజలు వెళ్లాలన్నా, గ్రామంలో నుంచి ప్రజలు బయటకు రావాలన్నా ఆధార్ కార్డులు చూసి పంపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తర్లువాడని పాకిస్తాన్ భారతదేశ సరిహద్దుగా మార్చేసింది. రైతులను పొలాల్లోకి వెళ్ళనీయటం లేదు, రోడ్ల మీద తిరగనివ్వటం లేదు, రచ్చబడ్డ మీద కూర్చొనివ్వటం లేదు, చెట్ల కింద కూర్చొనివ్వటం లేదు, బయటికి వేరే ప్రాంతానికి కూడా వెళ్ళనివ్వటం లేదు. చాలా తీవ్రమైనటువంటి నిర్బంధం ప్రయోగించి పోలీసుల స్టేషన్లు పిలిపించి వార్నింగ్లు ఇచ్చి కేసులు పెడతామని అడ్రస్లు రాపించుకుంటున్నారు. అలాగే మేము పర్యటనకు వెళ్ళినప్పుడు చాలా దుర్మార్గంగా వ్యవహరించి చాలా అణిచివేసేటటువంటి చర్యలకి రాష్ట్ర పోలీసు వర్గం పాల్పడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రైతులకు అండగా నిలబడేందుకు తుర్లవాడకు వస్తున్న వైఎస్ఆర్సీపీ, సిపిఎంతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అందరికీ పరిహారం ఇస్తామని మొదట్లో ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించింది. మంగళవారం శంకుస్థాపన పెట్టుకుని ఇప్పటికీ కూడా రైతులకు పరిహారం ఇవ్వలేదు. చంద్రబాబును నమ్మి అమరావతి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని మోసం చేసినట్లే తమను కూడా మోసం చేస్తున్నారని చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు రైతులు. తమకు అన్యాయం చేస్తే తప్పకుండా తమ ఉసురు తగిలి తీరుతుందని వారు అంటున్నారు.